రంజాన్ పండుగ సందర్భంగా పాత ఈద్గాలో జరిగిన ప్రార్థనలో ఎంతో మంది మత పెద్దల మధ్య ఓ రాజకీయ పార్టీ నాయకుడు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయడానికి ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తప్పుపట్టారు. శుక్రవారం నాడు సంకల్బాగ్లోని సయ్యద్ షా ఫరీద్ షక్కర్గంజ్ దర్గా ఉరుసు మహోత్సవాల్లో స్థానిక పీఠాధిపతి ముర్తుజా ఖాద్రీ ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ ప్రార్థనల్లో రాజకీయ నేతలు పాల్గొనడం ఆనవాయితీ, మత సామరస్యం, సౌభ్రాతృత్వం పెంపొందించడం కోసం ముస్లిమేతరులను కూడా ప్రార్థనల్లో పాల్గొనేలా మత పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత ఎన్నికల తరుణంలో ముస్లింల ఓట్ల కొరకు రాజకీయ పార్టీ నాయకుడు రావడం తప్పు లేదు. ఏమో కానీ మత పెద్దల మధ్య కుర్చీలో కూర్చోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఆరోగ్యం సహకరించకపోతే కింద కూర్చునే పరిస్థితి లేకపోతే అలాంటి వారి కోసం ఒకవైపుగా ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేస్తారని, అక్కడ మాత్రమే కూర్చోవాల్సిందని అన్నారు. మత పెద్దలు కూడా ఇలాంటి వాటికి ప్రోత్సహించకూడదని అన్నారు. అంతేకాకుండా ఈ దర్గా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, కబ్జాకు గురై 10 సెంట్ల స్థలానికి పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణ కొరకే ఎంఆర్పీఎఫ్ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దు కాకుండా పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ నాయకులు షోయబుద్దీన్ ఖాద్రీ, రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారి షేక్ జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. సంకల్బాగ్ దర్గా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఆహ్వానం పలికారు ఖాద్రీ గారు. ఆయన ఆహ్వానం మేరకు అదేవిధంగా మన కమిటీ సభ్యులు మరియు ఈ బాబా యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మందికి అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషదగ్గమైన విషయము. ఈ దర్గాలు ఇంకా ఇదే విధంగా సస్యశ్యామలంగా ఉంటే ఇంకా మనకు మంచి జరుగుతుందనేది ఒక ముస్లింలలో ఒక నినాదం ఉంది. అదేవిధంగా దర్గాలని అభివృద్ధి చెందాలని ఈరోజు అల్లాహ్ నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈ దర్గా యొక్క అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమంటే 400 సంవత్సరాల నుంచి ఈ దర్గా ఇక్కడ వ్యాప్తి చెందింది. ఈ 400 సంవత్సరాల ముందు ఈయన మన షక్కర్గంజ్ బాబా గారు ఇక్కడ ఉన్నారు అనేది ఒక కథ ఉంది. ఆ షక్కర్గంజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ చక్కెర అనేది ఒక రాలుతూ ఉన్నది కాబట్టి ఆ చక్కెర ఎలా వస్తుందని చూడడం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అప్పట్లో జనాలు ఇక్కడికి వచ్చిపోయేవాళ్ళు. అలాంటిది ఇక్కడ ఒక 10 ఎకరాల స్థలంలో ఈ దర్గా యొక్క సమాధులు కానివ్వండి, అదేవిధంగా దర్గాకు సంబంధించిన భూములు ఉండేటివి ఈరోజు కేవలం 10 సెంట్లకే పరిమితమైంది. ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి ఎంఆర్పీఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ని మేము స్థాపించాము. ఆ విషయం అందరికీ తెలుసు. ఎంఆర్పీఎఫ్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ షక్కర్గంజ్ బాబా గారు కూడా ఎందుకు పిలిపించుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అయిన లాంటి ఎన్నో దర్గాల ఆస్తులు అన్యాయక్రాంతమైపోతున్నాయి కాబట్టి ఆస్తులని సంరక్షించడం కోసమే ఇలాంటి బాబాలు పిలుపిస్తున్నారు. వీటి కోసమే నేను ప్రతి సభలో పాల్గొంటాను, ప్రతి ఉరుసులో పాల్గొంటాను, ప్రతి ఒక్క మసీదులు దర్గాల ఆస్తి కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నిన్నటి దినం ఒక బాధాకరమైన విషయం ఏమంటే నిన్న పాత ఈద్గాలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి మధ్యలో చైర్ వేసుకొని కూర్చున్నాడు నవాజులో. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక యువకుడు, మీరు దయచేసి నవాజుకి మీరు ఎందుకు వచ్చారు? ఓట్ల కోసం వచ్చారు. అడగండి మీరు, అయ్యా నాకు ఓట్లు వేయండి అని, లేదా మీరు కలవండి వాళ్ళతో ప్రేమ ఉంటే. అంతేగాని మధ్యలో అందరి పెద్ద మనుషుల మధ్యలో చేరేసుకొని కూర్చోవడం చాలా బాధాతగ్గమైన విషయము. ఆయన ఎంకరేజ్ చేసి పిలిపించిన మసీద్ కమిటీ వాళ్ళకు కూడా ఒకటే నేను అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలాంటి వాటిని మానుకోండి. ఏ రాజకీయ నాయకుడు మన కోసం 5 సంవత్సరాలు రావట్లేదు, కేవలం ఎలక్షన్ల టైంలో మటుకే వస్తున్నాడు. అంటే ముస్లింలో గతి ఈరోజు ఏమవుతుందో మీరు అర్థం చేసుకోండి. 4% రిజర్వేషన్ కూడా అంతమైపోతూ ఉంది. ఆ 4% రిజర్వేషనే కాదు, ఇంకా మన ఆస్తులు కూడా కాపాడడం కోసం ఎంఆర్పీఎఫ్ నిత్యం పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొనాలని నేను ఈ దర్గా సమక్షంలో మీ అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి రండి. రంజాన్ మాసం కాబట్టి నేను దీనికి మన గర్జనకి కానీ మన కార్యక్రమాలకు కూడా కొద్దిగా విరామం ఇచ్చాము. మళ్ళీ త్వరలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులారా దయచేసి ఇది మన కోసం, మన పిల్లల కోసం చేసే పోరాటం అని తెలుసుకోండి. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మళ్ళీ నేను ఖాద్రీ సాబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.